క్యాంప్ చాలా సరియల్గా ఉంటుంది, కానీ రాత్రి అయ్యేసరికి ఈ చోటు చాలా చాలా భయపెడుతుంది. రకరకాల శబ్దాలు విపరీతంగా మనకు వినిపిస్తుంటాయి. చుట్టూ ఉన్నవన్నీ కదులుతున్నట్టుంటాయి. బురద చుట్టూ ఏదో గుడగుడమంటూ శబ్దం వినిపిస్తుంది. మొత్తం చోటంతా నిద్రపోనట్టుంటుంది. ఇక అలాంటప్పుడు మనకు నిద్రేం పడుతుంది? రేపు ఉదయాన్నే ఈ స్వామ్ నుంచి బయటపడే మార్గాన్ని వెతకాలి. కానీ ఈ ఎవర్గ్లేడ్స్లో అదంత ఈజీ కాదు. నేను ఎవర్గ్లేడ్స్ నడి బొడ్డున ఉన్నాను. ఈ స్వాంప్లో నేను మొదటి రోజు గడిపిన రాత్రి భయంకరంగా ఉంది. నిన్న రాత్రి దోమలు భయంకరంగా ఉన్నాయి. 10 నిమిషాల పాటు నా ట్రౌజర్ని తీసేసి దాన్ని ఆరబెట్టుకున్నాను చూడండి. కేవలం ఆ 10 నిమిషాల్లోనే పైనుంచి కింద కాళ్ల వరకు 2 పక్కల అవి బాగా కుట్టిపడేశాయి. చూసారా ఎంత భయంకరంగా కుట్టాయో? దయాదాక్షిణ్యమే లేకుండా. నేను బయలుదేరడానికి ముందు నాకు నీళ్లు కావాలి, కానీ ఈ చిత్తడి నేల నిండా